నా కోరిక ఒకటే, ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలమైన పంచాయతీ వ్యవస్థ మనకి భారతదేశంలోనే లేదని అలాంటి సర్టిఫికేట్ తెప్పించుకోవడం నా కోరిక. అందుకని బలమైన ఆలోచన విధానంతో ఉన్నాను. కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి. ఇక నేను ఒక్కడిని చేసేది కాదు. మీ అందరి సహాయ సహకారాలు, మీ సలహాలు, సూచనలు లేకపోతే నేను కూడా ఏం చేయను. కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ప్రత్యేకించి మీ ఈ ముఖ్యంగా మీరు కోరుకుంటుంది అన్నిటికంటే దారుణ బాధ అనిపించింది, నెలకి జీతాలు ఇవ్వడం పక్కన పెట్టి జీతాలు పెంచాలని అడగాలి, కానీ నెలకి జీతాలు వస్తే చాలు అనుకునే 1వ తారీఖు జీతాలు వస్తే చాలు అనే స్థాయికి పెరిగిపోయింది. సో అభివృద్ధి అనేది లేదు, నిధులు లేవు. వీటన్నిటి మధ్యలో నౌ గవర్నెన్స్ ఇస్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ us. కానీ మాకేం నమ్మకం ఉందంటే పెట్టుబడులు తీసుకురాగలం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళగలం, ఒక ధైర్యం చాలా బలంగా ఉంది. సో మేము బలంగా మీకు చేసి నీకు నెక్స్ట్ మీటింగ్ నేను మీకు తెలియజేస్తాను. సంఘాల పెద్దలందరికీ, నాయకులందరికీ. హరిప్రసాద్ గారికి నా పొలిటికల్ సెక్రటరీ, అలాగే మన పంచాయతీరాజ్లో కూడా కొంత ఆయన సహాయం తీసుకుంటాను. వరప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు, కానీ ప్రత్యేకించి ఇంకొంచెం మీకు ఎక్కువ నమ్మకం కలిగించడానికి అందుబాటులో ఉంటానని చెప్పడానికి, మీరు సమస్యని ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఇది మాకు క్షుణ్ణంగా ఈయనేమంటారని మిమ్మల్ని ఈ రిపోర్ట్ చేసి పట్టుకురండి నేను మాట్లాడతాను. సో మీరు అది కుదిరితే మనం అక్కడ క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుందాం, లేదంటే ఒకసారి ఏదైనా కూర్చోబెట్టి మీకు మీరున్న చోటకి అన్నీ బాగుంటాయి, నేను కూడా రావడం నాకు సిద్ధం. నాకు అలాంటి ఇబ్బందులు కూడా ఏమి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఇప్పుడే ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. నాకు సమయం ఇచ్చిన తర్వాత మీతో కూర్చొని మన సాధక బాధకాలన్నీ మాట్లాడుకుని, ముందు మీరు ఆనందంగా ఉంటే తప్ప ప్రజలకి మిమ్మల్ని ఆనందంగా ఉంచలేదు. నాకు మీరు ఆనందంగా ఉండాలని మనసా వాచ ఆకాంక్షించాను. అలాగే మీ సమస్యనమ్మా నేను వెంటనే అది మాట్లాడేస్తాను. నేను లాస్ట్ టైం కూడా చేయించాను, 2014లో కూడా ఇలాంటి ఇష్యూ ఏదో ఉంటే నేను అది ప్రత్యేకించి చేయించాను. ఇట్ విల్ బి డన్. అది మేమే కూర్చోబెట్టి చేస్తాను. అది మట్టు కొంచెం మాట్లాడుతున్నాను. సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే, అంటే నేను ఎంత అవగాహన చేసుకున్నాను అనడానికి మీరు చెప్పిన ప్రతి పాయింట్ యాజ్ ఆన్ నౌ నేను నోట్ చేసుకున్నాను. దీని మీద నేను అంటే వీటి మీద కూర్చొని నెక్స్ట్ టైం మీటింగ్ నాకు కొంచెం ప్రిపరేటరీ వర్క్ కావాలి, అందువల్ల కూర్చొని మీతో మాట్లాడతాను తెలియజేసుకుని మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాం. జై హింద్.